ఆంధ్రప్రభ, నేను మీ హేమ. సంక్రాంతి ఫెస్టివ్ తర్వాత టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుందని అందరూ ఆశపడ్డారు. అటు వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ దూకుడు కనిపిస్తుంది. ఇప్పటికే 4th జాబితాను విడుదల చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పలు దాఫలాలుగా కసరత్తులు చేశారు. అటు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే బీజేపీ నుంచి లైన్ క్లియర్ రాకపోవడంతో డైలమాలో పడినట్లు తెలుస్తుంది. రెండు పార్టీలతో కలిసే విషయంలో కమలనాథులు నాంచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. కలిసి వెళ్తే ఎలా, కూటమితో జట్టు కట్టకపోతే జరిగే నష్టాలను బేజారు వేసుకుంటున్నారు. సీట్ల ఫైనల్ చేసే జాబితాను విడుదల చేసిన తర్వాత మళ్లీ మార్పులు చేయాల్సి వస్తే అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకున్నారట. అందుకు కొంత ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రెండు పార్టీలు పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై చంద్రబాబు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తుంది. 70 మందితో తొలి జాబితాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇందులో టీడీపీ తరపున 50 నియోజకవర్గాలు, మిగిలిన 20 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులుంటారని మొదట అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో జాబితా రిలీజ్లో లేట్ అవుతుంది. టీడీపీ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టాప్ ప్రయారిటీ ఉండబోతుందని సమాచారం. ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ తమతో చేతులు కలుపుతుందో లేదో తెలియాలంటే ఎంతకాలం ఆగాలో చంద్రబాబు, పవన్ డైలమాలో ఉండిపోయారు. ఒకవైపే ఒంటరిగానే బరిలోకి దిగుతామని నిర్ణయించుకుని బీజేపీ క్యాండిడేట్స్ లిస్ట్ రెడీ చేసుకుంటుంది. అన్ని నియోజకవర్గాల్లో ఆశావాహులతో జాబితా తయారు చేయాలని బీజేపీ అధిష్టానం నుంచి సమాచారం అందింది. దాని ప్రకారమే జిల్లాలకు 3 పరిశీలకులతో కమిటీలను నియమించారు. తమ పనిని అవి చేసుకుపోతున్నాయి. ఇక బీజేపీ కలిసి వస్తుందో రాదో కూడా తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ కోసం వెయిట్ చేయడం వల్ల తమకు సమస్యలు పెరుగుతాయనే ఆందోళన కూడా పెరిగిపోతుంది. ఇదే సమయంలో వైసీపీలో టికెట్లు దొరకని అసంతృప్తులు టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. మరి వీళ్ళని ఎక్కడ సర్దుబాటు చేయాలో అర్థం కావటం లేదట. కూటమి జాబితా ఆలస్యం అంటే ఎప్పటికి రెడీ అవుతుందో, ఎప్పటికి అనౌన్స్ చేస్తారో వెయిట్ అండ్ సీ.